మహానుభావుడు ఆ అభిరామ భట్టు అమ్మవారి దేవాలయంలో కూర్చుని అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు అంతాదీతోటి. చేస్తుంటే శరభోజి మహారాజు వచ్చాడు. కటిక చీకటి అమావాస్య. వచ్చి ఆయన్ని పిలిచి అన్నాడు, ఏది పౌర్ణమి నాటి చంద్రబింబం అన్నాడు. ఇలా అన్నాడు. అమ్మవారు చూపిస్తుంది ఆయన నమ్మకం. తన భక్తుడి మాట నిజం చేయాలి. అమ్మవారు వెంటనే కైలాసంలో తన చెవి తాటంకాన్ని తీసి విసిరింది. పౌర్ణమి చంద్రుడిగా ప్రకాశించింది తాటంకం. మహారాజు అభిరామ భట్టు కాళ్ళ మీద పడి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ అభిరామ భట్టు చేసినటువంటి అంతాది కంచి కామాక్షి క్షేత్రంలో కామాక్షి అమ్మవారి దేవాలయం చుట్టూ ఉన్న గోడల మీద లిఖింపబడి ఉంటుంది. అనుగ్రహించలా నా తల్లి? ఈ సామాన్యమైన కవిత్వం అభిరామి అంతాది అంటే అనుగ్రహించింది. పోతన గారిని అనుగ్రహించింది, కాళిదాసును అనుగ్రహించింది, అఖిలాండేశ్వరి మహాతల్లి, తిరువాణక్కోయిల్ అంటారు, జంబుకేశ్వరం, అప్పుక్షేత్రం, ఎప్పుడు నీరు వస్తూనే ఉంటుంది, శివలింగం. ఆ అప్పుక్షేత్రంలో అఖిలాండేశ్వరి అమ్మవారికి ప్రదక్షిణం చేసేటప్పుడు జాగ్రత్తగా కుడి చేతి వైపు చూస్తే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు కనపడతాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి రూపాలుగా ఉండి దేవాలయం గోడల్లో ఉండేది అఖిలాండేశ్వరి క్షేత్రంలోనే. శ్రీచక్ర తాటంకాలు అమ్మవారికి 2 చెవులకి వేశారు చక్రభగవత్పాదులు. అక్కడే అమ్మవారిలో ఉన్న అధికమైన తేజస్సుని తీసి. అంత గొప్ప క్షేత్రం. అమ్మవారి దగ్గర నిలబడితే నిజంగా ఎవరో మూర్తి నిలబడినట్టే ఉంటుంది, ఆడది నిలబడినట్టు ఉంటుంది. అర్చకులు ఇప్పటికే అమ్మవారికి నైవేద్యం పెట్టాలంటే చీర కట్టుకుని వెళ్ళి నైవేద్యం చేస్తారు. తలుపు వేసి ఒక్కళ్ళు లోపల పురుషుణ్ణి నిలబడరు. అంత గొప్ప క్షేత్రం. ఆవిడ తాటంకముల వంక చూస్తే చాలు భర్త ఆయుర్దాయం నిలబడుతుందంటారు. అటువంటి తల్లి ఆ క్షేత్రంలో విరాజమానురాలై ఉంది. వరదన్ అని ఒక వంటవాడు ఉండేవాడు, అమ్మవారికి వంట చేసి పెడుతుండేవాడు నైవేద్యాలకి. ఆ దేవస్థానంలోనే మోహనాంగి అని ఒక పరిచారిక. ఆమెని వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. ఆమె యందు అనురక్తుడయ్యాడు. ఆమెను అడిగాడు వివాహం చేసుకుంటానని. ఆవిడంది, నాకు తిరువాచకం ఇష్టం, నేను పరమశివ భక్తురాల్ని, నువ్వు కూడా శివభక్తుడు అయిపోతే అప్పుడు నిన్ను పెళ్ళాడతానంది. ఆయన విష్ణు భక్తుడు. విష్ణువేమి శివుడేమి, తప్పకుండా నేను శివభక్తుడిని అయిపోతానని ఆయన తిరువాచకం విని ఆయన కూడా మహాశివభక్తుడైపోయాడు. అయిపోయే రోజున వంట అంతా చేసి కొంచెం స్థూలకాయం. ఆయన ఏదో పాపం బడలిపోయి ఆ వంటశాలలోనే ఎవరు లేరు. ఒక్కడు కాళ్ళు 2 చాపుకొని చేతులు 2 వెనక్కి పెట్టుకుని వాలి ఏదో ఆలోచించుకుంటున్నాడు. అమ్మవారు నడిచి వెళ్ళింది. అఖిలాండేశ్వరి ఆవిడ పాద మంజీరముల చప్పుడైంది. ఉలిక్కి పడి చూశాడు ఎవరని. అమ్మవారు నడిచెడుతోంది. అలా ఉండిపోయాడు అని నోరు తెరిచి. ఆవిడ తాంబూల చర్వణం చేస్తోంది. ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తుంటుంది. ఆ పిడచ తీసి నోట్లో పెట్టింది. అంతే. ఆయన పేరు వరదన్ కాలమేఘన్ అయిపోయింది. నల్లమబ్బు ఎలా కురుస్తుందో అలా కవిత్వం వచ్చేసింది. ఇప్పటికీ తమిళ దేశంలో ఆయన చేసినటువంటి స్తోత్రాలని పరమాద్భుతంగా చెప్పుకుంటారు. తల్లి అనుగ్రహించిందా? ఆ నమ్మకం. ఆవిడ వంక అమ్మా అని పిలిచి అలా చూడగలిగావా? ఇచ్చేస్తుందంతే. ఆవిడ అనుగ్రహించలేనిది లేదు. బుద్ధిని మార్చేస్తుంది, శాశ్వతమైన కీర్తినిచ్చేస్తుంది. ఎంతటి మహోన్నతమైన స్థితిలోనైనా కూర్చోబెట్టేస్తుంది. అజరామరమైనటువంటి వాంగ్మయాన్ని సృష్టింపజేస్తుంది. అంత గొప్ప మాటలు పలికిస్తుంది. ఆ తల్లి చెయ్యలేనిదన్నది లోకంలో లేదు. అంత గొప్ప తల్లి. వరదన్ని కాలమేఘంగా మార్చింది ఒకప్పుడు. దేవీ భాగవతంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు పుత్రకామిష్టి చేస్తున్నాడు, కొడుకు పుట్టాలి అని. ఆయన చేస్తూ గోభిలుడు అని ఒక బ్రాహ్మణ్ణి పిలిచి సామవేదాన్ని గానం చేయమన్నాడు. సామవేద మంత్రాలు గానం చేసేటప్పుడు మీరు వినుంటారు, తిరుపతి దేవస్థానంలోనూ అక్కడ సామగానం చేస్తుంటారు, శ్రీశైలంలోనూ. సామగానం చేయడం చాలా కష్టం. దీర్ఘంగా పలకాలి మంత్రాన్ని, దమ్ము పట్టలేరు ఎక్కువసేపు. అందుకని స్వరభంగం అయితే ఒప్పుకుంటారు. కానీ కోపం వచ్చింది దేవదత్తుడికి. ఆ సామగానం చేస్తున్నటువంటి గోభిలుడు స్వరభంగం చేశాడు. కొడుకు పుట్టాలని నేను ఒక పక్క పుత్రకామేష్టి చేస్తుంటే నువ్వేమో స్వరభంగం చేశావా, సామవేదానికి మూర్ఖుడా అన్నాడు. సామవేదం పాడుతున్నప్పుడు స్వరభంగం అవుతుంది, తెలిసి నన్ను మూర్ఖుడా అన్నావు, నీ కడుపున మూర్ఖుడు కొడుకుగా పుడతాడన్నాడు. మూర్ఖుడు కొడుకుగా పుట్టడం కన్నా కొడుకు లేకపోవడం మంచిది, అనుగ్రహించమని కాళ్ళ మీద పడ్డాడు. వెంటనే గోభిలుడు అన్నాడు, పరదేవత అనుగ్రహం, వాడు మహాపండితుడు అవుతాడు తర్వాత అన్నాడు. కొడుకు పుట్టాడు, ఉతధ్యుడు అని పేరు పెట్టాడు. సంధ్యావందనంలో ఆచమనం చేయడానికి వాడికి పాపం ఓం కేశవాయ స్వాహ అన్నం రాలేదు. రోజు తల్లి తండ్రి తిట్టుకునేవాడు. వాడు ఈ నింద పడలేక ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. నోరు విప్పితే వాడికి ఏం రాజని తెలిసిపోతుందని ఎక్కడో ఊరు చేరుకుని ఊరి చివర పాకేసుకుని నోరు విప్పకుండా కూర్చున్నాడు.
మహానుభావుడు నోరు విప్పడరా, వెళ్ళి ఏమడిగినా అలాగే చూస్తాడు. సత్య తపస్సు, సత్యమైన తపస్సు ఉన్నవాడు నోరు విప్పడని పళ్ళు కాయలు అన్నీ తెచ్చి పెడుతున్నాడు, తింటున్నాడు, కూర్చుంటున్నాడు. నోరు విప్పితే తెలిసిపోతాడు. అలా కూర్చున్నాడు. ఒక రోజున ఒక వేటగాడు అడవి పందిని తరుగుకుంటూ వచ్చాడు. బాణం వేశాడు, దాని శరీరంలో గుచ్చుకుంది మర్మస్థానంలో. రక్తం ఓడిపోతూ అడవి పంది ఈయన ఉన్నటువంటి కుటీరంలోకి ప్రవేశించి ఆయన ఏదో ప్రశాంతంగా కళ్ళు మూసుకు కూర్చున్నాడు. కళ్ళు తెరిచి చూసేటప్పటికే మర్మావయమంలోంచి నెత్తురు కారిపోతూ, మర్మస్థానంలోంచి నెత్తురు కారిపోతూ అడవి పంది లోపలికి వచ్చింది. దాన్ని చూశాడు. తన ప్రమేయం లేకుండా ఒక్కసారి సమస్తమైన దృష్టి కేంద్రీకరించి ఐ అరిచాడు. అది సారస్వత బీజాక్షరం. వచ్చేసింది అంతే కవిత్వం. వేటగాడు వచ్చాడు వెనక నుంచి, అడవి పంది లోపలికి వచ్చింది, బాణం పెట్టి కొట్టాడు, ఎట్టెళ్ళింది అన్నాడు. ఆయన అన్నాడు, ప్రాణి రక్షణ ధర్మం, అబద్ధం ఆడినా తప్పులేదు. వెంటనే నోట మాట రానివాడు అన్నాడు, యాపశ్యతిని సాబ్రూతే యాబ్రూతే సానపశ్యతి అహో వ్యాధ స్వకార్యార్థిని కింపృచ్చసి పునఃపునః అన్నాడు. ఎందుకురా వేటగాడ 10 మాటలు అడుగుతావు? ఏది చూసిందో అది చెప్పదు, ఏది చెప్పిందో అది చూడదు, కాబట్టి నిజమని ఎలా అనుకుంటావు అన్నాడు. యాపశ్యతి నిసాబ్రూతే యాబ్రూతే సానపశ్యతి. చూసినవి కళ్ళు మాట్లాడవు, చెప్పేది నోరు చూడలేదు, కాబట్టి ఏది నిజమనాలి? ఎందుకు 10 మాటలు అడుగుతావు? ఈ పంది కాకపోతే ఇంకో పంది పో అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, మహాకవి అయిపోయాడు. తరువాతి కాలం తల్లి అనుగ్రహించింది బీజాక్షరాన్ని పలికేటప్పటికి. ఆ తల్లి అనుగ్రహించిందా? ఆవిడ ఏమి ఇవ్వలేదండి, ఆవిడ ఏమైనా ఇచ్చేయగలదు. లలితా సహస్రనామ స్తోత్రానికి అమ్మవారి అనుగ్రహంతో వ్యాఖ్యానం చేశారు భాస్కరరాయల వారు, మహానుభావుడు. ఒకప్పుడు కాశీపట్టణం వెళ్ళారు. పండితులకు అసూయ. ఒక ఆయనకి కీర్తి వచ్చిందంటే మిగిలిన వాళ్ళు గుండెల బాదుగా అక్కర్లేకుండా విమర్శలు చేయడం. కాబట్టి అసూయతో ఎలాగైనా ఆయన్ని తప్పట్టుకోవాలి, అది తాపత్రయం. అందుకని వాళ్ళు ఇళ్ళన్నారు, లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఓ నామం ఉంది కదా, మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం. 64 కోట్ల మంది యోగిని దేవతలు ఆమెను సేవిస్తారు కదా, వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళ చరిత్రలు ఏమిటి చెప్పన్నారు. లలితా సహస్రానికి భాష్యం చేశానంటున్నావుగా, చెప్పన్నారు. ఆయన అన్నారు, నేను చెప్పడం ఎందుకు, అమ్మవారే చెప్తుంది అనుకుని సాయంకాలం సంధ్యావందనం చేసుకుని గంగ ఒడ్డుకి రండి, మీకు అందరికీ చెప్తానన్నారు. కుంకుమానంద స్వామి వారిని ఉండేవారు కాశీలో. ఆయన అన్నారు, మీరు ఓరి ఎంత తప్పు పని చేశారా అసూయతో. మహానుభావుడు ఆయన రా పలుకుతున్నది, లలితాదేవి పలుకుతోంది ఆయనలోంచి, కాత్యాయని పలుకుతోంది ఆయనలోంచి. ఆయన చెప్పడం ఏమిటి, అమ్మవారు చెప్తుంది, మీ కర్మ. అసూయతో అడిగారు కదా, వెళ్ళండి సాయంకాలం అన్నారు. సంధ్యావందనం చేసుకుని బ్రాహ్మణులందరూ వచ్చి ఒడ్డును కూర్చున్నారు. వచ్చి కూర్చున్నాడంతే మహానుభావుడు భాస్కరరాయల వారు. 64 కోట్ల మంది యోగిని దేవతలు కాశీపట్టణంలో ఆకాశంలో నిలబడి ఎవరి చరిత్ర వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఒక్క భాస్కరరాయల వారు 64 కోట్ల మంది యోగిని చరిత్రలు ఎలా చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు ఇన్ని కంఠాలతో. హడిపోయి కుంకుమానంద స్వామి దగ్గరికి పరిగెత్తారు. ఆయన తన కమండలంలోంచి మంత్రజలం తీసి కళ్ళు తుడిచి, ఇప్పుడు చూడండి అన్నారు. ఆకాశంలో 64 కోట్ల మంది యోగిని గణాలు నిలబడి కనపడ్డాయి మాట్లాడుతూ. హడిలిపోయారు. ఆ తల్లి అనుగ్రహించిందా? ఆవిడ ఏమి ఇవ్వలేదు. ఆ తల్లి ఏవైనా ఇవ్వగలదు. సాహిత్యమా, సంగీతమా, అజరామరమైనది. అందుకే సనాతన ధర్మంలో ఆ వాక్కుకి అంత శ్రేష్టత. ఆ మాట మామూలు మాట కాదు, అది కాలమునకు దేశమునకు అవధి లేకుండా ఎప్పటికీ ఉద్ధారకమైనటువంటి విషయాన్ని పలికిస్తుంది ఆ తల్లి. గురుమండల రూపిణి. అటువంటి బుద్ధి ప్రచోదనాన్ని చేస్తుంది, ఇతరులకు శ్రద్ధ కలిగేటట్టు చేస్తుంది, లోకాన్ని ధర్మం వైపుకి నడిపిస్తుంది. అంత గొప్ప శ్రద్ధ కలిగేటటువంటి అగ్నిహోత్రము వంటి వాక్కును వాగ్దేవీ రూపమై అనుగ్రహించగలదా తల్లి. ఒకప్పుడు కాంచీపురంలో కామాక్షి పరదేవత వెలిసి ఉన్నటువంటి క్షేత్రంలో దేవాలయాలు యుద్ధస్థావరాలు అయిపోయి ఫిరంగులు పెట్టి యుద్ధాలు చేస్తూ ఉండేవారు. ఇక్కడ ఇంకా చంద్రమౌళీశ్వరారాధన చెయ్యడానికి యోగ్యంగా లేదని కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి 4, ఆ పేరుతో చాలామంది ఉన్నారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి 4 స్వామివారు అక్కడ విడిచిపెట్టేసి అక్కడి నుంచి తంజావూరు వెళ్ళిపోయి తిరుప్పాళ్ళపాయం అని చెప్పి ఆ పక్కకి ఒక పల్లెటూరు వెళ్ళిపోయి అక్కడ అమ్మవారిని పెట్టుకుని ఆరాధన చేస్తున్నారు. ఒక బ్రాహ్మణ కుటుంబం బంగారు కామాక్షి ఉంది, స్వర్ణ కామాక్షిని ఎత్తుకుపోతారేమో అని జాగ్రత్తగా అమ్మవారు లోకాలని రక్షిస్తుంది, కానీ ప్రేమ మా తల్లిని ఎత్తుకుపోతారేమో అని వాళ్ళు ఉత్తరీయంలో చుట్టుకుని జాగ్రత్తగా ఎవరికీ కనపడకుండా అమ్మవారిని పట్టుకెళ్ళారు. రోజు తిరుప్పాయపాలెంలో స్వామివారు పూజ చేస్తుండేవారు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత తంజావూరు వెళ్ళారు. తంజావూరులో అమ్మవారిని పెట్టి పూజ చేస్తున్నారు. మహారాజా వారు అన్నారు, మీకు కుంభకోణంలో మఠం కడతాం, మఠ ప్రాంగణం, స్వర్ణకామాక్షిని తంజావూరులో విడిచిపెట్టేయండి అన్నారు.
తంజావూరు నుంచి స్వర్ణకామాక్షి కాంచీపురం తిరిగి రాలేదు. స్వర్ణకామాక్షి తంజావూరులోనే ఉంది ఇప్పటికీ. పరమాద్భుతం, నిలువెత్తు బంగారు మూర్తి. కానీ ముఖానికి పునుగు పూస్తారు. 365 రోజుల్లో ఒక్క శారదా నవరాత్రుల్లోనే అభిషేకం. ఉత్తి రోజుల్లో అభిషేకం ఉండదు. ఒళ్ళంతా కూడా పునుగు తైలంతో అభిషేకం చేస్తారు అంతే. చిత్రం ఏమిటంటే స్వర్ణకామాక్షి కంచికామాక్షికి ఉత్సవమూర్తి. ఆ ఉత్సవమూర్తి తంజావూరులో ప్రధానమూర్తి. తంజావూరులో ప్రధానమూర్తి అయినటువంటి స్వర్ణకామాక్షి ద్విభుజ, 2 చేతులతో ఉంటుంది. ఆమెకి ఉత్సవమూర్తి శిలామూర్తి. ఆమె మళ్ళీ కామాక్షి చతుర్భుజ. చతుర్భుజి అయినటువంటి శిలారూపంలో ఉన్నటువంటి కామాక్షికి, నేను అలా అనకూడదు అసలు, నిజానికి విగ్రహం దేంతో చేశారన్నది అర్థం అవడానికి చెప్తున్నాను. ఆవిడికి ప్రతిరోజు అభిషేకం చేస్తారు, నిత్యాభిషేకం. స్వర్ణకామాక్షి పలుకుతుంది తల్లి. ఆ బ్రాహ్మణ కుటుంబం అమ్మవారి మీద అంత భక్తి చూపించినందుకు మళ్ళీ అమ్మవారు కామాక్షి పరదేవతయే పుంస్వరూపంతో వచ్చింది. ఆవిడే శ్యామశాస్త్రి గారు. అందుకే శ్యామశాస్త్రి గారు వీధులలో నడిచి వెడుతుంటే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నట్టు చూసేవారు ఆయన్ని. అబ్బా ఏమందగాడురా అని, అంత ఏకపత్ని వ్రతుడు. అమ్మవారు ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తుంది, ఆయన ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తుండేవారు. గురువుగారి దగ్గర పాఠం నేర్చుకోవడానికి వెళ్ళి కూడా తాంబూలం నవ్వులుతుండేవారు. గురువుగారు నాకు ఇది అలవాటు, మరి తాంబూలం నవలచ్చా గురువుగారి ముందు? నవ్వులుతూ పాఠం నేర్చుకుంటానని చెప్తారా? చెప్తాను రా అన్నారు. చొంటి వెంకటరమణయ్య గారిని మహానుభావుడు పాఠం చెప్తున్నారు. ఒక రోజున పాట పాడుతుండగా పొలమారి గబుక్కుని దగ్గొచ్చి శ్యామశాస్త్రి గారి నోట్లోంచి తాంబూలపు ఉమ్ము వెళ్ళి గురువుగారి ఉత్తరీయం నిలబడింది. చొంటి వెంకటరమణయ్య గారిని మహానుభావుడు పాఠం చెప్తున్నారు. ఒక రోజున పాట పాడుతుండగా పొలమారి గబుక్కుని దగ్గొచ్చి శ్యామశాస్త్రి గారి నోట్లోంచి తాంబూలపు ఉమ్ము వెళ్ళి గురువుగారి ఉత్తరీయం నిలబడింది. అయ్య బాబోయ్, ఇంతకన్నా దోషం ఉందా? లేచి గభాలన సాష్టాంగపడ్డారు. గురువుగారు అన్నారు, ఒరే ఈ ఉమ్ము పిడచన మీద పడాలని పాఠం చెప్పానురా, నీకు తెలియదు, నువ్వు శ్యామశాస్త్రివి కావురా, నువ్వు కామాక్షివి అన్నారు. కామాక్షి పరదేవతయే శ్యామశాస్త్రి గారిగా వచ్చింది. అందుకే ఆయన అర్చకత్వం చేస్తూ పాయసాన్ని నైవేద్యం పెడితే అమ్మవారు చెల్లెల రూపంలో వచ్చి అన్నయ్య పాయసం పెట్టవా అని అడిగి తీసుకెళ్లి తిండి కాబట్టి ఆయన కీర్తనల చివర ముద్ర వేశారు, శ్యామకృష్ణ సహోదరి అని. పైకి తత్వంలో నారాయణ నారాయణి, కృష్ణుడి చెల్లెలు యోగమాయ, ఇద్దరు ఆ నందవ్రజంలో, ఆ నందుడు ఆ యశోదకే పిల్లలు, కృష్ణుడు యోగమాయ కూడా. అందుకని వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. ఇక్కడ శ్యామశాస్త్రి గారికి చెల్లెలుగా అమ్మవారు వచ్చింది. అందుకని శ్యామకృష్ణ సహోదరి అని వేసి కీర్తనలు చేశారు. ఒకనాడు అమ్మవారి పాదాలు పట్టుకున్నందుకు ఆ తల్లి శ్యామశాస్త్రి గారిగా వచ్చింది సంగీతత్రయంలో. అంతటి అజరామరమైనటువంటి సంగీతం, మామూలు కీర్తనలా, ఎంత అద్భుతమైన కీర్తనలు. కాలంతో సంబంధం లేకుండా ఆ కీర్తనలు ఎప్పటికీ అలా నిలబడిపోతాయి. ముత్తుస్వామి దీక్షితారు వారిని గంగారూపంలో అనుగ్రహించింది. మంగళపావన గంగ వచ్చే అంటాడు హిమవంతుడు. అందరి వీణకి యాళి కిందకి ఉంటే ఒక్క ముత్తుస్వామి దీక్షితారు వారి వీణ యాళి పైకి ఉంటుంది. యాళి అంటే పౌరాణిక మృగం. గంగామాత అనుగ్రహించింది. ఆయన చిట్ట చివరిలో కామాక్షి అమ్మవారి దగ్గర పూజామందిరంలో కూర్చుని కామాక్షి పశుపాశ విమోచని అని పాట పాడారు. కీర్తన పాడితే ఆయనలోంచి జ్యోతి లేచి పూజామందిరంలో ఉన్న కామాక్షిలోకి వెళ్ళిపోయింది. అమ్మా నా పాశములను తెగతీసేయమ్మా అన్నారు. వెళ్ళిపోయింది. ఏమి కీర్తనలండి! అయ్యప్ప స్వామి మీద ముత్తుస్వామి దీక్షితారు వారు చేసిన కీర్తనలు చదివితే అసలు అయ్యప్ప స్వామి వారికి ఇన్ని రకాలుగా పూజ చెయ్యొచ్చా అని అర్థం అవుతుంది. అంత అద్భుతమైనటువంటి సేవలు ఏమున్నాయో ముత్తుస్వామి దీక్షితారు వారు అయ్యప్ప స్వామి మీద చేసిన కీర్తనల్లో చెప్పారు. శ్రావణ శుక్రవారం వ్రతకథనంతటినీ కీర్తనలుగా అందించారు. నవగ్రహాలన్నిటి మీద ఆయన కీర్తనలు చేశారు. పరమాద్భుతం దీక్షితారు వారి కీర్తనలు అంటే. వాళ్ళు అమ్మవారికి కింకరులు. అమ్మవారిని ఉపాసన చేసినందుకు అమ్మవారు వాళ్ళ నోటి వెంట అలా పలికించింది. దీక్షితారు వారి భార్య ఒకప్పుడు ఐశ్వర్యం కోరుకుంది. రాత్రి నిద్దట్లో అమ్మవారు నగలన్నీ వేసుకుని దీక్షితారు వారి రూపంలో కనపడింది. నేనే నీ భర్త రూపంలో ఉన్నాను, నగలెందుకే తల్లి అని. తెల్లబోయింది దీక్షితారు వారి భార్య. మహాపురుషులు ప్రభవించేటట్టు చేసింది. అంతవరకు ఎందుకండి? ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వారి నాన్నగారు మహానుభావుట, ఎప్పుడు సంసార సంబంధం లేదు, కూర్చుని ఎప్పుడు ఏదో కీర్తన పాడుకుంటుండేవారట. ఆ సంగీతం ఆలాపన చేస్తూ కీర్తనలు పాడుకుంటూ కష్టాలు మరిచిపోయి తనలో తాను రమించిపోయేవారు. పరదేవత ఏం సంతోషించిందో. మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పుట్టారు. ఆయన తక్కువ కష్టపడ్డారనుకుంటున్నారా? ఆయన జీవిత చరిత్ర చదివితే కళ్ళంబట నీళ్ళు వస్తాయి.
అసలు నాకు అనిపిస్తుంది విద్యార్థి లోకం అంతా చదవాలి. ఆంధ్రదేశ పాఠ్య పుస్తకాలలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవిత చరిత్ర లేకపోవడం పెద్ద లోపం. మన తెలుగుదేశంలో పుట్టి, అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశంలో పుట్టి ఇంత ఖ్యాతి తెచ్చిన మహానుభావుడు చిట్ట చివరికి విజయనగర వీధుల్లోకి వెళ్ళి వారం చెప్పుకుందామంటే ఏ ఇళ్లలోనూ ఖాళీ లేదు. సంగీత విద్య నేర్చుకునే వాళ్ళు వారం చెప్పుకుని వెళ్ళి అన్నం తినేవారు ఇళ్లలో. ఉత్తరీయం పట్టి పాపం పళ్ళెం లేదు భిక్షాటన చేయడానికి. పళ్ళెం ఉంటే మా ఇంటికి వస్తే ఆవకాయ వేసి, మీ ఇంటికి వస్తే వంకాయ కూర వేస్తే రెండూ కలిసిపో. లేక ఉత్తరీయం పట్టేవారు వెళ్ళి. పడితే ఒక ఆవిడ ఆవకాయ వేసేది, ఒక ఆవిడ వంకాయ కూర వేసేది, రెండూ కలిసిపోయేవి. అన్నంలో కలిసిపోయి నూనె వెళ్ళిపోయి ఎర్రగా అయిపోయేది. తినడానికి కంచం లేక దీపం కింద పెట్టుకుని కలుపుకు తిన్నాడు మహానుభావుడు. పడుకోవడానికి చోటు లేక ఆశ్చర్యకరమైనటువంటి హనుమత్ స్వరూపం విజయనగరంలో ఎక్కడా చూడం. సంగీతం పాడుతూ మురిసిపోతున్నటువంటి ఆంజనేయ స్వామి మహానుభావుడు. అమ్మవారి అనుగ్రహం, తండ్రి చేసినటువంటి ఆ సంగీత సాధన పరదేవత మీద ఎప్పుడు ఏది పరవశించి పాడుకున్నారో. ఎంత కష్టపడ్డారండి జీవితంలో. పెళ్ళై అద్దె కట్టి ఇంట్లో ఉండలేక చెన్నై నగరంలో పార్కులో పడుకున్నారు దంపతులు. ఆఖరికి ఒక ఆయన వ్రాసిన లలిత సంగీతం రేడియోలో పాడితే వచ్చినటువంటి కీర్తి డబ్బులతో అద్దె ఇంట్లో ఉండడం ప్రారంభం చేసి ఆయన లబ్ధప్రతిష్ఠుడయ్యాక ఇల్లు కట్టుకుని అంబాసిడర్ కారు కొనుక్కోగానే ఆయన చేసిన మొదటి పని ఏమిటో తెలుసా? ఆయన జీవితాన్ని ఒబ్బిడి చేసిన గురువుగారి ఇంటికి వెళ్ళి గురువుగారిని కారులో ఎక్కించి తీసుకొచ్చి వారం రోజులు ఉంచుకుని సాగనంపారు. అంతటి వినయ సంపన్నులు. మనం అందరం గర్వపడాలి. అంత గొప్ప గొప్ప విద్వాంసులు పుట్టిన గడ్డ మహానుభావుడు. అంతవరకు ఎందుకండి, అదే ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని విజయనగరం పిలిచి కచేరీ చేయమంటే ఒకనాడు ఎక్కడ ఇళ్ల ముందు నిలబడి ఉత్తరీయం పట్టి అన్నం తిన్నానో, పడుకోవడానికి చోటు లేక ఏ ఆంజనేయ స్వామి గుడిలో పడుకున్నానో అక్కడే కచేరీ చేస్తానని చిన్న పందిరేస్తే అక్కడ కూర్చుని కచేరీ చేస్తే విజయనగర ప్రజంతా నిలబడి విని పరవశించిపోయారు. అంత వినయమూర్తి. ఊపిరి ఆగిపోయే ముందు కూడా భగవద్గీత పాడారు. ఎంత కీర్తి. నేను అప్పుడప్పుడు వెంకటాచలం వెడితే ఆయన కంఠం వినపడితే అనుకుంటూ ఉంటాను, మహానుభావాని శరీరం వెళ్ళి దశాబ్దాలైపోయింది, అయినా ఇప్పటికీ నువ్వు చెప్పిన భగవద్గీత వింటూ పరమాత్మ ఎంత మురిసిపోతున్నాడో ఘంటసాల. ఒకప్పుడు నేను చెప్పిన భగవద్గీత నీ కంఠంలోంచి వినపడుతుంటే ఆంధ్రదేశం ఎంత మురిసిపోతోందయా అని. కీర్తి శరీరంతో బ్రతికిపోయారు. అంతవరకు ఎందుకండి, ఇవాళ అంతర్జాతీయంగా తెలుగు పాటకి ఖ్యాతి తెచ్చినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారు సాంబమూర్తి గారు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేసి ఇప్పటికీ 65 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ జరుగుతోందట. అలాగా భిక్షకి జోలె పట్టి వీధులు తిరిగి వచ్చినటువంటి సంబారాలతో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేశారు. కీర్తనలు పాడుకుంటూ వీధి వీధి తిరిగి సంబారాలు సేకరించి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారి జీవిత చరిత్ర చదివితే కళ్ళంబట నీళ్ళు వస్తాయి. భార్య చనిపోతే పిల్లల్ని చూసేవాళ్ళు కూడా లేకపోతే చిట్ట చివరికి ఎవరింటికో తీసుకెళ్లే పిల్లల్ని పెట్టి, అమ్మా హరికథ చెప్పొస్తానమ్మా, పిల్లల్ని చూడండి అమ్మా అని వేదికెక్కి హరికథ చెప్పి పరుగు పరుగున వచ్చి ఆ పిల్లల్ని అన్నం పెట్టుకుని సంబాళించి పడుకోపెట్టి తాను అన్నం తిని హరికథ చెప్పిన డబ్బుతో మహానుభావుడు కుటుంబాన్ని పోషించారు. ఆయన కష్టం చూసి ఒక ఆవిడ పిల్లనిచ్చింది మళ్ళీ రెండో భార్యగా. అంత సంగీతోపాసన చేశారు. ఆయన ఎక్కడ ఏ పరవశించి కీర్తన పాడినప్పుడు పరదేవత అనుగ్రహించిందో, ఆత్మావై పుత్రనామాసి, మళ్ళీ నీ కొడుకుగా నీ తేజస్సే వచ్చి ప్రపంచమంతా ఎవరి కంఠం వినబడినంత మాత్రం చేత కరతాళధ్వనులు చేస్తుందో, ఎవరు నడిచి వస్తూ ఉంటే ఆబాలగోపాలం లేచి నిలబడి చూడాలని మురిసిపోతారో అటువంటి గొప్ప గాయకుణ్ణి నీ కడుపున పుట్టిస్తానని బాలసుబ్రహ్మణ్యం గారిని పుట్టించింది. నా దృష్టిలో అయితే బాలసుబ్రహ్మణ్యం గారి కీర్తి, ఖ్యాతి, ఆయన శక్తి అన్నీ వాళ్ళ నాన్నగారు చేసిన తపస్సు యొక్క ఫలితం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారి తపస్సు ఫలితం. భానుమతి రామకృష్ణ గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు చేసిన తపస్సు ఫలితం. పిల్లలకి తినడానికి లేకపోతే బావుండి కూరని ఇంట్లో ఉన్న అన్నం కూర తినేస్తే, తినడానికి లేకపోతే బచ్చలాకులు తెచ్చి మరుగునీటిలో ఉడికించుకుని ఉప్పు కలుపుకొని భార్యాభర్త తిని నీరసం వచ్చి
మంచినీళ్లు తాగి తంబూరా పట్టుకుని ఇంట్లో స్తంభాలకి ఆనుకుని తంబురా వాయిస్తూ భానుమతి రామకృష్ణ గారి అమ్మగారు నాన్నగారు త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలు పాడుకుని 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 బడలిపోయి నేల మీద చెయ్యి పట్టుకుని నిద్రపోయేవారు. అంత కష్టంలో కూడా అమ్మవారి పాదాలు పట్టుకుని ఆ కీర్తనలు చేసి మురిసిపోయినందుకు శాశ్వతమైన కీర్తి సంగీతం ద్వారా సాధించగలిగినటువంటి కుమార్తెనిచ్చారా, ఇవ్వలేదా? నేను మీకు లౌకికంగా ఇప్పటి కాలంలో వర్తమాన కాలంలో ఉన్నటువంటి విద్వాంసుల దగ్గర నుంచి అప్పటి వరకు పరదేవతానుగ్రహంతో వచ్చినటువంటి మహాపురుషుల ఇతివృత్తాలు ఒకటా రెండా? ఆ తల్లి అనుగ్రహించిన నాడు ఎంత ప్రఖ్యాతి కలిగినటువంటి వాగ్వైభవాన్నైనా ఎంతటి సంగీత వైభవాన్నైనా అనుగ్రహిస్తుంది. శంకరులు అంటారు, కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కచితదరుణామేవ భవతి విరించి ప్రేయస్యా కచిత్ అరుణలహరి అంటూ కొంతమంది అమ్మవారిని ఎరుపు రంగులో ఉన్న సరస్వతీదేవిగా ఉపాసన చేస్తారు, 8 చేతులు కలిగినటువంటి తల్లిగా. ధనస్సు ఆ పుష్పబాణములు, పాశము, ఆ చేతిలో పట్టుకున్నటువంటి క్రోధాకార అంకుశోజ్వల అంకుశము కాకుండా శారదాదేవికి ఇందాక వర్ణించినటువంటి వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం, ఆ 4 చేతులు 8 చేతులతో ఉంటుంది. అటువంటి ఎర్రని శారదని ఎవరు ఉపాసన చేశారో అటువంటి వాళ్ళకి అమ్మ పరమాద్భుత కవిత్వం ఇస్తుంది. వాళ్ళు సాధువులలోనే ఉత్తములైనటువంటి సాధువులైపోతారు. ఎంత గొప్ప కవిత్వం చెప్పిస్తుందంటే వాళ్ళు నాయికా భావన పొందుతారు, భగవంతుణ్ణి నాయకుడు అని భావన చేస్తారు, శృంగార రచనలు చేస్తారు. అంటే తాను నాయిక, ఆయన నాయకుడు. ఒకప్పుడు భగవాన్ రమణుల్ని ఏదైనా వ్రాయండి 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 అనేవారు. ఏమి వ్రాస్తాననేవారు. గిరిప్రదక్షిణం చేస్తూ ఆసువుగా వ్రాశారు అరుణాచల అక్షర మణిమాల అని. అందులో తనని తాను ప్రేయసిగా భావన చేసుకుని అరుణాచలేశ్వరుణ్ణి ప్రియుడుగా వరుడిగా భావన చేశారు. శృంగార వర్ణనలతో ఉంటుంది. కానీ మీరు ఎంత తవ్వండి, సముద్రంలోటికి వెళ్ళిన కొద్దీ ముత్యాలు రత్నాలు దొరికినట్టు అటువంటి కవిత్వంలో ఎన్ని విశేషాలు లభిస్తాయో. మహానుభావుడు ఆయన రచన అంతా చేశాక అడిగారు చుట్టూ ఉన్నవాళ్ళు, దీన్ని ఏం చెయ్యాలని. అది చదువుకోవడమే ఫలితం. తనని తాను నాయకుడుగా అరుణాచలేశ్వరుణ్ణి నాయికగా భావించి చేశారు. అంత అద్భుతమైనటువంటి కవిత్వం చెప్పించేస్తుంది. పిరించి ప్రేయస్యాదరుణతర శృంగార లహరీ, అలా శృంగారపరమైనటువంటి కావ్యరచన చేయించినట్టు చేయిస్తుంది. కానీ అది మహోత్కృష్టమైనటువంటి సాహిత్యం. వీటన్నిటికీ ఆధారం ఎక్కడ అంటే ఆ తల్లి. అంతటి సారవంతమైన వాక్కులు, అంత సారవంతమైన కీర్తనలు, అంత సారవంతమైన వాంగ్మయము మహాపురుషుల చేత పలికించి గురుమండల రూపిణి అయి వారిని గురుస్థానాలలో నిలబెట్టి సమాజానికి దిశానిర్దేశం చేసి సమాజాన్నంతటినీ ధర్మ మార్గం వైపుకి నడిపింపచేస్తుంటుంది ఆ తల్లి. అటువంటి జగన్మాత బుద్ధిని ప్రచోదనం చేస్తూనే ఉంటుంది. ఆ వాక్కుల ద్వారా అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. మహానుభావుడు